బ్రో, ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ని కేవలం ఒక లాంగ్వేజ్ లాగే చూస్తారు. మన ఇండియాలో తప్పితే. మన ఇండియాలో మాత్రం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ రెస్పెక్ట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే సార్ రండి సార్ రండి సార్ అని అనడం, వాళ్ళు కూడా అక్కడక్కడ రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసి ఆ రెస్పెక్ట్ని గుంజుకోవడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. సో పాయింట్ ఏంటంటే, నేను చాలామంది ఫారిన్ క్లయింట్స్తో వర్క్ చేశాను అనమాట. ప్రతి ఫారిన్ క్లయింట్స్తో వర్క్ చేసినప్పుడు ఒకవేళ మనం ఏదన్నా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోయినా కానీ, మనం ఎక్కడైనా తడపడ్డా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, కెన్ యూ ప్లీజ్ కమ్ అగైన్, కెన్ యూ ప్లీజ్ కమ్ అగైన్, కెన్ యూ సే దట్ వన్ మోర్ టైమ్ అని చెప్పి చాలా చాలా రెస్పెక్ట్తో అడుగుతారు అనమాట. మనం అది మళ్ళీ చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, మనల్ని వినడానికి ట్రై చేస్తారు. అదే మనోళ్ళు ఏంది మళ్ళీ చెప్పు, థాట్ ఏంద్రా, అరే థాట్ ఉండదురా, థాట్ ఉంటుంది. థింక్ థాట్ ఇలా ఎక్కిరియడం. నువ్వేంద్రా ఇంగ్లీష్ సాంగా ఏదో మళ్ళీ పాడు ఎందుకురా ఇలా ఎక్కిరిస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ పెంచుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను పర్సనల్గా యూజ్ చేసిన ఒక చిన్న ట్రిక్ ఉంది, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా వర్క్ చేస్తాను నేను నమ్ముతున్నాను. ఫస్ట్ మనం మైండ్లో అనుకుంటూ ఉంటాం, అబ్బాయి ఇడేంద్ర బాబు కొత్త బట్టలు వేసుకొచ్చాడు, ఇడి దగ్గర డబ్బులు ఆగట్లేదు, చేతిలో డబ్బులు పొగరు ఎక్కువైంది నా కొడుక్కి, అది ఇదని చెప్పి మనం అనుకుంటాం కదా. మైండ్లో చాలా అనుకుంటాం అనమాట, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి అనుకుంటాం, మనమే ఆలోచించుకుంటాం. నీకు సిగ్గులేదురా, నీకు సిగ్గులేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి వాడికి మెసేజ్ చేస్తాం, మళ్ళీ వెళ్ళి దానికి మెసేజ్ చేస్తాం. నీకు సిగ్గులేదు వేరే వాడి గురించి కానీ, మన పర్సనల్గా గురించి కానీ, మనలో మనమే మన మైండ్లో చాలా మాట్లాడుకుంటాం అని చెప్పి మనమే లోపల తిట్టుకుంటూ ఉంటాం. అలా మనం మైండ్లో అనుకున్నది మన మదర్ టంగ్లో అనుకుంటాం న్యాచురల్లీ. కానీ ఫర్ ఏ చేంజ్ మీరు ఏం చేయాలంటే దాన్ని ఇంగ్లీష్లో అనుకోవాలి. మీరు దాన్ని ఇంగ్లీష్లో అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ అనమాట, 24/7 ప్రాక్టీస్. 24/7 ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వద్దనుకున్నా కానీ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది అనమాట. మీరు మైండ్లో అదే ఇంగ్లీషే నడుస్తుంది, మీరు మాట్లాడేది కూడా, మీరు ఒకసారి నోరు తెచ్చి ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లూయెన్సీ వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, వర్క్ అయితే కమెంట్స్లో చెప్పండి.